అమ్మా చిన్ని హాయ్ రాన్నయ్య. ఏంటి సడన్ సర్ప్రైజ్? బావ ఎక్కడ? బావ కనిపించలేడు. బేటా ఎప్పుడు వచ్చినావు చిన్ని? ఇప్పుడే వచ్చినమ్మా. ఏమైంది బేటా అట్లా చిక్కిపోయినావు? ఏం లే. చాలా రోజులకి ఇంటికి వచ్చినావు. సో మా చెల్లి రోజు ఈయనే ఉంటుంది అనమాట. ఇక నేను ఈరోజు ఇన్నే ఉంటే మా అత్తమ్మ నన్ను బతకనియదు ఇక. అట్లా ఏం లేదులే కానీ బావకు పని ఉందని వచ్చిన. బావకు పని అయిపోగానే వెళ్ళిపోతాం ఇక ఇద్దరం కలిసి. సరే మీరు ఇద్దరు మాట్లాడుతుండండి, నేను చాయ్ పెట్టుకొని వస్తాను. అరే మనం పెట్టుకొస్తా ఆగమ్మ చాయ్, నువ్వెందుకు? అరే నువ్వెందుకు చిన్ని, మమ్మీ పెట్టుకొస్తుంది కదా, మనం మంచి కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నువ్వే చాయ్ పెట్టుకురాపో. ఇంకా చెప్పు చిన్ని, ఏమైనా తింటావా? ఏచ్చి నేనేం తింటా అన్నా, నాకేమొద్దు. అరే తినొచ్చు. వద్దన్నా నాకు. వదిన ఫోన్ చేస్తుంది. హలో చెప్పు వదినా. ఇంట్లో కూర కూడా చేయకుండా మీ ఇంటికి పోయేంత తొందర ఏమొచ్చింది? అరే అట్లా కాదు వదిన, ఆగు చెప్పేది నువ్వు. ఇంట్లో ఏ పని చక్కగా చేయవు, చెప్పింది ఏది వినవు. ఛీ, ఫోన్ పెట్టేయి. ఇది మాట్లాడే తరీకానా అసలు? ఏంది మాటలు మాట్లాడేది? అరే అన్న, మనకన్నా పెద్ద కదా ఆమె అన్న దాంట్లో తప్పేముంది? నేనే ఒక కూర చేసి రాలేదు, అయినా అది అంత వదిలేసి నీ ఎగ్జామ్స్ ఎట్లా నడుస్తుంది? చిన్ని నిజంగా నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావా? అన్న నేను సంతోషంగానే ఉన్నా. అయినా నువ్వు ప్రతిసారి ఇదే క్వశ్చన్ ఎందుకు అడుగుతావు? చెప్పండి. నా పని అయిపోయింది, 5 నిమిషాలు వస్తున్నా. నువ్వు అన్ని చదువుకొని తొందరగా బయటకు వచ్చేసాయి, ఎక్కువసేపు లేట్ చేయకు. సరే అండి. అమ్మా అన్న పని అయిపోయిందంట, నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. చిన్ని అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఏం పర్లేదన్నా, నేను మళ్ళీ తొందరలోనే వచ్చేస్తా కదా.